ఏమన్నా ఓ నమో పాలుషంగనాథాయ నమః. ఈ స్వామి పురాతన 10,000 సంవత్సరాలది. ఈ స్వామికి మాన్యమో 700 ఎకరాలు సుమారు. మా పెద్దల కాలం నుంచి ఇక్కడనే మేము అర్చకులుగా పనిచేస్తుంటాం. అర్చకులుగా ఇప్పుడు గవర్నమెంట్ స్వాతంత్రమైన కూడా ప్రతి శ్రావణ మాసంలో వడద పాయసం అని పాలతో చేస్తారు. ఇక వర్షం కోసం, అందుకోసమే ఇక వడద పాయసంతో పాలతో చేస్తారు కాబట్టి పాలురంగనాథ స్వామి అని పేరు అనమాట. పాండురంగస్వామి, పాలురంగనాథ స్వామి అట్లనమాట. ఏమి ఇప్పుడు ఈయన చూపోడా పైన వస్తే, పైనుంచి చూస్తే దిక్కు తూర్పు ఆవులకి వస్తుంది. మనం కిందికి వస్తాం కదా, తూర్పు ఇక్కడ ఈ దిక్కు అవుతుంది. ఈ స్వామి చూపు అంతా మన గద్వాల కోటలోకి ఉంటుంది అనమాట. మనం దీపదానం చేస్తే మనకి కానరాదు ఇంట్లో కానీ ఇక్కడ చేసినా కూడా కానరాదు. అటువంటిది ఆమె గద్వాల రాణి ఆదిలక్ష్మి గారని దేవుడాన్ని మొక్కితే ఆమెకు జ్యోతి కాలొచ్చింది. ఆ రోజు జ్యోతి కానొస్తేనే ఆమెకు భోజనం అంట. ఆ రోజు లేకుండా భోజనం, ఓహో నా దేవుడికి పూజ లేదు కదా, నేను ఎందుకు భోజనం చేయాలి అబ్బా అన్నట్టు అనమాట. ఆయన భక్తి నాకు తెలిసేది. ఇక్కడ ప్రతి దసరా పండుగకి తాడిపత్రి దగ్గర ఎర్రగుండపల్లి వాళ్ళ కుటుంబము కళ్యాణం జరిపిస్తుంది. ఇప్పుడు దగ్గరకి 20 సంవత్సరాలు అవుతుంది స్వామి. తర్వాత ఇక్కడ పూర్వం ఇక్కడ ఊరు ఉన్నది అనమాట. ఆ సంతతి వాళ్ళు పందికొండకి చేరినారు మన పత్తికొండ దగ్గర. ఆ సంతతి వాళ్ళలో ప్రతి కార్తీక మాసంలోన 3వ శనివారం కళ్యాణం జరిపిస్తారు. ఇట్లా బెంగళూరు వరకు ఉన్నారు మన భక్తులు. అంటే ఇక్కడ నుంచి పోయింటారు అనమాట. పూర్వము అక్కడ సెట్ అయిపోయింటారు కదా. నేనా ఇతర దేశాలు ఆఫ్రికా నుంచి కూడా మన భక్తులు వస్తుంటారు. అక్కడ కూడా 8 కుటుంబాలు ఉన్నాయి అక్కడ మన రంగనాథ స్వామి భక్తులు. పూర్వం అక్కడే వెళ్ళిపోయినారు. ఇక్కడ ధర్మవరము, బెంగళూరు, మన విదేశాలు ఊరి పేరు మధ్య రాకుండా ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. రథోత్సవం జరుగుతుంది. పండ్ల పంద్యాలు, ఎడ్ల పంద్యాలు, డ్రామాలు, ఇతర కార్యక్రమాలు కూడా ఒక 4 రోజులు జరుగుతుంది స్వామి ఉత్సవాలు. ఇంతకుముందు ఒకరోజు చేస్తుంటే ఇప్పుడు 4 రోజులు చేస్తుంది. మన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు భక్తుల చందాతోనే రథోత్సవం చేపిస్తున్నాము 20 లక్షల దగ్గర పెట్టి. ఇప్పుడు జరుగుతుంది రథోత్సవం ప్రతి ముక్కోటి ఏకాదశి రోజు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణు కదా స్వామి. మహావిష్ణు కాబట్టి ఏకాదశి రోజు అనమాట. అప్పుడైతే మంది కలుస్తారో అప్పుడే పెట్టినాము. ఇప్పుడు కళ్యాణం జరిపేయాలన్నా కూడా దీనికి ఈవో గారు పర్మిషన్ తీసుకుని ఎవరైనా చేయొచ్చు. మళ్ళీ గవర్నమెంట్ సంబంధించినది దేవదాశ. ఇప్పుడు మీరు కలిసినా చేసినా కూడా రాత్రి నేను పోయి సార్ పలానా వచ్చింది ఇక్కడ అడిగినారు సార్, ఇక్కడ చెప్పినా సార్ చెప్పాల్సి వస్తుంది. సపోజ్ అర్చకులుగా పనిచేస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ తరఫున. గూడిపల్లి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి నడిచి స్వామికి పూజా కార్యక్రమాలు చేసుకొని ధూపదీప నైవేద్యం చేసి ఉదయం 5 గంటలప్పుడు వదులుతారు ఆర్ఎస్ రంగాపురంలో. ఇక్కడ కావాలి మంటారు వాళ్ళు 5 గంటలకు వస్తే 6 గంటలకు వచ్చినా కూడా ఉండి అక్కడి నుంచి బయలుదేరుతాను నేను. అంటే రోజు ఉదయం ప్రతినిత్యం కాలినడకతో వస్తారు. కాలినడకతో 6 కిలోమీటర్లు ఉంటారు. రాత్రి వాచ్మెన్ ఉంటారు. రాత్రి వాళ్ళకి కూడా గవర్నమెంట్ జీతం ఇస్తుంది. గవర్నమెంట్ జీతం. నేను ఉదయం 6:30-7 గంటల నేను వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కిందికి. ఎంతమంది? ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తారు? శ్రీరంగం. స్వామి ఇప్పుడు అదే ఇటు నర్సింగ్ గుండ్లో ఎక్కువ వస్తుంది.
ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయా? పెద్ద తేనీగలు చాలా ఉంటున్నాయి ఈడ. పెద్ద తేనీగలు చెట్లు అది ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు ఊరకెళ్ళచ్చు ఈరోజు ఉన్నాయా? నిన్న సాయంకాలం మళ్ళా 3 రోజుల క్రితం కలిసి ఇక వాళ్ళ చూడు వాళ్ళ లేరా అది తప్పు చేసినట్టు నేను అదే. తప్పు ఏంటంట ఈడ